అనగనగా నారాయణపురం అనే గ్రామంలో రాముడు సోముడు అనే ఇద్దరు చిన్ననాటి మిత్రులు ఉండేవారు. రాముడు బుద్ధిమంతుడు, గుణవంతుడు, పెద్దల మాటలు విని వారిని గౌరవించేవాడు. రాముడికి చిన్నతనం నుంచే తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక భక్తి భావంతో పాటు విద్యా అభ్యాసం నందు ఏకాసంధాగ్రాహి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి తరగతి పుస్తకాలు చదివేవాడు. 6 గంటల నుంచి పాడి దొడ్లోకి వెళ్లి గోశాలను శుభ్రం చేసి ఆవులకు గడ్డి కురితి పెట్టి పాలు పితికి ఇళ్లకు దుకాణాలకిచ్చి 9ంటికి హైస్కూల్ కి వెళ్లేవాడు. చదువుతో పాటు స్కూల్లో ఆటలు పాటలు చిత్రలేఖనం డ్రామాల్లో అన్ని విభాగాల్లో పాల్గొనేవాడు. అయితే సోముడు మాత్రం తన తల్లిదండ్రులకు లేక పుట్టిన ఏకైక సంతానం కావడం వల్ల గారాబంగా చదువును హైస్కూల్తో సరిపెట్టి అల్లరి చిల్లరగా పెంకితనంగా పెరిగాడు. సోముకి చిన్న వయసు నుంచే డ్రామాలని కవితలని చదువుకు స్వస్తి చెప్పాడు. అయితే దాంతో పాటు సినిమాల్లో సీరియల్లో నటించాలని చిన్నతనం నుంచే కోరిక. తల్లిదండ్రులు బాగా ధనవంతులు, వ్యాపారులు. వారు తన కొడుకుకు అవసరానికి మించి ఎక్కువ ధనం ఇచ్చేవారు. సోము 24 గంటలు సెల్ ఫోన్ తో ఆడుకుంటూ రాత్రి పగలు చెడు స్నేహితులతో గడిపి వేలకు ఇంటికి వచ్చేవాడు కాదు. అయితే సోముకి చదువు అబ్బలేదు కాబట్టి కొంతకాలానికి తండ్రి పాపారావు సోము చేత పెద్ద కిరాణా దుకాణం పెట్టించాడు. మరి కొంతకాలానికి రాముడు కూడా పెద్ద చదువులు చదివి మంచి బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగంలో చేరాడు. రాము తన తల్లిదండ్రుల చేత వ్యవసాయం అభివృద్ధి చేయించి తమ్ముడు సూరితో పాల డైరీని ఏర్పాటు చేశాడు. అలాగే ఊరిలో ఉన్న పేద రైతులందరికీ తక్కువ వడ్డీలకు రుణాలు ఇప్పించి వారి అందరి మన్ననలను పొందాడు. అయితే సోముడు మాత్రం ఎప్పుడు బద్ధకంగా ఉదయం 10ంటికి నిద్రలేచి టిఫిన్ చేసి కిరాణా దుకాణం తెరిచేవాడు. మరలా భోజనానికి మధ్యాహ్నం 12 గంటలకే మూసేవాడు. దుకాణంలో నాణ్యమైన సరుకులు కొనిపెట్టేవాడు కాదు, పైగా ఎక్కువ ధరలకు అమ్మేవాడు. దీనివల్ల జనాలు ఎవరూ తన కొట్టుకు వచ్చేవాడు కాదు. ఇంట్లో వారి మాటలు కూడా వినేవాడు కాదు. స్నేహితుడు రాము తన అభివృద్ధికి ఎన్ని సూచనలు సలహాలు ఇచ్చినా ఆచరించేవాడు కాదు. సోముడికి రాముడంటే చిన్నతనం నుంచి గిట్టేది కాదు. అసూయ, ద్వేషం, చిరాకు, కోపంగా ఉండేవాడు. కొంతకాలానికి రాముకి సోముడికి వివాహాలు జరిగాయి. సోముడు మాత్రం రామును మించి రాత్రికి రాత్రే పెద్ద కోటీశ్వరుడుగా, పెద్ద హోదా, పలుకుబడి ఉండాలని కోరుకునేవాడు. సోము చాలా లౌక్యం, చమత్కారి, మాటకారి అవటం వలన రాజకీయాల్లో సీటు రాకపోయినా శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. తండ్రి సంపాదించిన ఆస్తిని తలఖా పెట్టి లక్షల రూపాయల రుణం తీసుకుని ఎలక్షన్లో ఇంటింటికి పంచిపెట్టాడు. శాసనసభ ఎన్నికల ఫలితాలొచ్చాయి. సోముడు పూర్తిగా పరాజయం పొందినాడు. సోముడు తన భార్య భారతి మాట కూడా పెడచెవిన పెట్టినాడు. ఇప్పుడు సోముడు వ్యాపారం దివాలా తీసింది. ఊరంతా అప్పులే మిగిలాయి. తనతో తిరిగిన వ్యసన పరులందరూ ఒక్కరు కూడా తన కష్ట సుఖాల్లో పాలు పంచుకోలేదు. ఇప్పుడు సోముకి పదవి లేదు, ఆదాయం లేదు. ఆదాయం లేక, గౌరవం లేక ఇంట్లో నిత్యం గొడవల వలన తన పరువు పోవటంతో కుటుంబ సభ్యులందరూ చీదరించుకున్నారు. సోముడిప్పుడు రోడ్డున పడ్డాడు. ఇప్పుడు సోముకి జ్ఞానోదయం కలిగింది. పశ్చాత్తాపం చెందాడు. తను బాల్యంలో రాముని చెడు సావాసాలకు పురికొల్పేవాడు. విద్యాకాలంలో ఆటంకం కలిగించేవాడు. ఇప్పుడు రాము దగ్గరకు సిగ్గు విడిచి సలహా సూచనలను కోరాడు. చిన్ననాటి మిత్రుడు సోము తన సహాయం అర్థించి రావడంతో ఎంతో ఆనందం పొంది కప్పు కాఫీతో మార్గదర్శకాలు బోధించాడు రాము.